ప్రస్తుతం మనం మాదాపూర్ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్ వద్ద చూస్తున్నాం కదా, చాలా వరకు కూడా చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమైంది భయ్యా? జనరేటర్ కాడికి ఏం చేస్తారు? పెట్రోల్ పోయమంటే కూడా పోస్తలేరు. నిన్నటి నుంచి సాయంకాలం నుంచి ఇదే టార్చర్ అయిపోయింది. ఏమంటున్నారు? పోయమంటే లేదు, డబ్బాలలో పోయమంటారు. ఇంటికాడ జనరేటర్లో దాంట్లో చిన్న చిన్న బండ్లలో పోసుకోవడానికి కూడా లేదు. అడిగితేనేమో మేము పోయాము అని చెప్తున్నారు వీళ్ళు. నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే ప్రాబ్లం. నిన్న ఈవినింగ్ 7 o'clock నుంచి ఇక్కడ కొంచెం జామ్ ఉండే ఎప్పటికి ఉన్నట్టుగా ఉంటుందిలే అనుకున్నాము. ఇప్పుడు వచ్చి అడిగితే లేదు, డబ్బాలలో పోయాము, కార్లలోనే పోస్తామని అంటున్నారు. ఏం చెప్పాలో అర్థమైంది. ఓకే, ఇక్కడ పెట్రోల్ దొరకట్లేదు, ఇంటి దగ్గర ఉన్న వెహికల్లలో కూడా పోసుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ అడుగుదాము. భయ్యా, పెట్రోల్ దొరుకుతుందా? దొరకట్లేదు మేడం, దొరకట్లేదు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దున 7 నుంచి 7 చేస్తున్నారు. అవునా? 7:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏమన్నారు, పట్టారా? పట్టారు, ఇప్పుడు దొరికింది మేడం. ఇంత మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? మార్నింగ్ 7 నుంచి 8 చేస్తున్నాం మేడం. పొద్దున క్లోజ్ చేశారా? ఇక్కడ బంకులు క్లోజ్ చేశారు మేడం, మొత్తం క్లోజ్ చేశారు. దొరకట్లేదు మేడం. ఆటో డ్రైవర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే చాలా మంది ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇంత పెద్ద క్యూ లైన్ కేవలం ఇది సిఎన్జిది కాదండి, పెట్రోల్ డీజిల్ కోసం ఆగినటువంటి వెహికల్సే. బయట డీజిల్ దొరుకుతుందా? దొరుకుతలేదు మేడం. మేడం మొత్తం అన్ని బంకులు బంద్ ఉన్నాయి. నిన్న సాయంత్రం, ఈ రోజు గట్ట ఏడ చూసినా మొత్తం బందే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బాచుపల్లికి వెళ్ళి వచ్చిన మేడం. అక్కడ మొత్తం బంద్ ఉన్నాయి, ఒక్క బంకులు. బంకులు ఏమి స్టాక్ లేదని చెప్తున్నారు మేడం. ఏమో మేడం, ఎట్లయితే ఏమో. డైలీ ఇప్పుడు పోసుకుంటేనే మొత్తం నడుస్తుంది, లేకపోతే ఫుల్ ట్యాంకులు కొట్టిస్తున్నారా ఇప్పుడు మళ్ళా? ఫుల్ ట్యాంకులే మేడం. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా స్టాక్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. భయ్యా, ఎట్లా స్టాక్ రావట్లేదా? हिंदी मालूम स्टार्ट है, सब स्टार्ट है। कस्टमर को जैसे कस्टमर पता नहीं क्या हो गया, सबको आ रहा है, बार बार जाम लगा दे रहा है। उसको समझना चाहिए क्या हो रहा है, नहीं हो रहा है। सही से जाम इधर इधर कर रहा है सब। रात कल साथ से ऐसे ही हो रहा है। फुल स्टॉक और लिमिट स्टॉक? अभी लिमिट स्टॉक है। ఓకే, లిమిట్ స్టాక్ ఉంది, కానీ చాలా మంది ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సార్, ఎట్లా పెట్రోల్ బంకులు మళ్ళీ క్లోజ్ అవుతున్నాయా సార్? దొరుకుతుందా డీజిల్ పెట్రోల్? నిన్న నైట్ నుంచి దొరకట్లేదని చెప్పి ఇప్పుడు మార్నింగ్ వచ్చామండి. నిన్న నైట్ నుంచి బంద్ చేసి ఉన్నది, హైటెక్ సిటీ దగ్గర పెట్రోల్ పంపు బంద్ చేసి ఉన్నది అని చెప్పి ఇప్పుడు పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ అందుకే మళ్ళీ పట్టించుకోవడానికి వచ్చారా? ఫుల్ ట్యాంక్ చేయించడానికి వచ్చాం. అవునండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఎంత వరకు జామ్ అయిపోయి ఉన్నాయో. చాలా దూరం వరకు కూడా, దాదాపు కిలోమీటర్ మేర, 2 కిలోమీటర్ల మేర కూడా మొత్తం జామ్ అయిపోయి ఉంది. ఇదంతా కూడా క్యూ లైన్. కేవలం పెట్రోల్ డీజిల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం డ్యూటీలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న క్షణాలు అయితే చూస్తూ ఉన్నాం కదా మనము. ఎందుకు ఇంత స్టాక్ అంటే మళ్ళీ ఆ ఇంధనము సరఫరా అనేది మళ్ళీ ఇబ్బందుల పాలవుతుందా అనే విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇగో స్టాక్ అంతా కూడా మొత్తము వెహికల్స్ మనం చూస్తున్నాం కదా, క్యాబ్స్ కావచ్చు, ఇటు ఓన్ వెహికల్స్ కావచ్చు, మనకు కనిపిస్తూ ఉంది కదా. మొత్తం క్యూ లైన్ అంతా కూడా మళ్ళీ పెట్రోల్ బంకులలో మళ్ళీ ఫుల్ ట్యాంకులు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందరు కూడా చాలా దూరం ఉంది అండి. కొంతమంది బైకర్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు మరి పెట్రోల్ కోసం ఇబ్బందులు ఎంతగా పడుతున్నారు, ఏంటి, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇందాక ఆటో అతన్ని చూసాము, దాదాపు 7:30 నుంచి కూడా తను వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చెప్పాడు కూడా తను, వెయిట్ చేస్తున్నాను 7:30 నుంచి అని చెప్పి. మరి ఆ 7:30 నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి? అసలు అయితే ఇక్కడ నో స్టాక్ బోర్డు మార్నింగ్ పెట్టారు, స్టాక్ లేదు అని చెప్పేసి. కానీ డీజిల్ పెట్రోల్ రావడంతో మళ్ళీ ఆ బోర్డులు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు పట్టడము. కానీ నిన్న నైట్ నుంచి కూడా చాలా మంది పెట్రోల్ బంకులలో తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమందిని మాట్లాడిద్దాం. భయ్యా, పెట్రోల్ దొరుకుతుందా అసలు? డీజిల్ పెట్రోల్ దొరుకుతుందా? ఏం బంద్ అయిందంటేనే వచ్చినాం. ఇప్పుడు అక్కడ బంద్ కూడా 2 బంక్స్ కూడా బంద్ ఉన్నాయి. మళ్ళీ పెట్రోల్ కొరత వస్తుంది అని అనుకోవచ్చు. అలాగే ఉంది. మరి ఎట్లా చేయాలి? ఎందుకంటే డైలీ రొటీన్ లైఫ్, మళ్ళీ బయటికి వెళ్ళి జాబ్స్ చేసుకునేది ఇదంతా ఉంటుంది కదా.
మళ్ళీ పాత పద్ధతి వస్తుందేమో, అందరు నడుచుకుంటా ఓడి సైకిల్ తొక్కడం వస్తుందేమో, సైకిల్ దొక్కే పరిస్థితి వస్తుంది. అదే వస్తుందేమో. ఓకే భయ్యా. ఇక్కడ చూద్దాము. భయ్యా మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వచ్చారా? దొరుకుతుందా బయట పెట్రోల్? తెలియదు నేను షాక్ లో ఉన్నా. అంతేనా? ఆ. అంతే అంటారా? ఓకే చూద్దాం. ఎందుకంటే క్యూ లైన్ చూడండి బైక్లది ఎంత పెద్దగా క్యూ లైన్ ఉంది. చాలా వరకు కూడా, ఎందుకంటే చాలా సేపటి నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పాపము ఇబ్బంది అవుతుంది క్యూ లైన్ లో. సార్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను ఒక 20 minutes అవుతుంది. 20 minutes అవుతుంది. బయట పెట్రోల్ అన్ని క్లోజ్ లో ఉన్నాయా? ఎట్లా సార్, దొరకట్లేదా? చూశాను ఇప్పటికి ఒక 3-4 బంక్స్ చూశాను. ఏది మన హైటెక్ సిటీ అపోలో హాస్పిటల్ అక్కడ ఆ సైడ్ చూశాను, ఇక్కడ కూడా చూసాను, అన్ని క్లోజే ఉన్నాయి. అన్ని క్లోజ్ ఒక చోట ఓపెన్ ఉంది, అది కూడా ఫుల్గా ఉంది. మళ్ళీ ఇక్కడ తిరిగి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కూడా నెల పైన అయిపోయింది యుద్ధం జరగబట్టి కూడా. దానివల్లే గతంలో కూడా మనకు పెట్రోల్ స్టాక్ అనేది చాలా ప్రాబ్లం అయింది. ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. మళ్ళీ అదే పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఎట్లా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే గతంలో అంటే ఓకే కొంచెం ఓకే, కానీ ఇప్పుడైతే ఇంకా హెవీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు దొరకడం లేదు అని అనిపిస్తుంది. మొన్నటి వరకు ఓకే అనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది ఆలోచించాలి వాళ్ళు. ఇది చూస్తున్నాము, ఇగో చాలా వరకు క్యూ లైన్ అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ లో ఉన్నాయి. దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల మేర కూడా మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొత్తము ఇక్కడ ఆగిపోయిన బైక్లను మనం చూస్తూ ఉన్నాము. క్యూ లైన్ లో ఉన్న బైక్లను మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మొత్తము పెట్రోల్ ఇవన్నీ రావడంతో కూడా మళ్ళీ యథావిధిగా పెట్రోల్ పట్టేస్తూ ఉన్నారు. కానీ స్టాక్ రాకపోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ప్రయాణికులు కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. అదే విధంగా పెట్రోల్ బంక్ లో ఉండే స్టాఫ్ కూడా చూస్తున్నాము. వాళ్ళు ఎప్పటికప్పుడు బండ్లు క్లియర్ చేసుకుంటూ పెట్రోల్ పట్టించుకుంటూ ఉన్నారు. ఇదే తరుణాలు మనం చూస్తూనే ఉన్నాము. వెహికల్ కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. చేస్తూనే మొత్తానికి పెట్రోల్ అయితే పడుతూ ఉన్నారు. కానీ చాలా వరకు హైదరాబాద్ నగరంలో పెట్రోల్ మాత్రం బంకులు క్లోజ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భయ పర్వాలేదా, వస్తుందా పెట్రోల్ డీజిల్ వస్తున్నాయా? స్టాక్ ఉందా? ఉంది ఇంట్లో అయితే ఉంది స్టాక్. ఉంది కదా, ఉంది. నడుస్తుందా? నడుస్తూనే ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఆగిపోయి ఉన్నాయి, బండ్లన్నీ కూడా చాలా వరకు ఉంది, మొత్తం జామ్ అయిపోతా ఉంది. ఏం లేదు ఇంట్లో అయితే స్టాక్ ఉంది. స్టాక్ ఉంది. మార్నింగ్ నో స్టాక్ బోర్డు పెట్టారు. ఇదే పెట్టలేదు నో స్టాక్ బోర్డు పెట్టారు అంటే జనాలు ఇట్లా ఎవడు వస్తారు కదా అందుకని. అందుకని చెప్పి పెట్టారా? ఓకే ఇప్పుడైతే క్లియరా? క్లియర్. ఓకే ఇప్పుడైతే క్లియర్. కాకపోతే పొద్దున జనాలంతా ఎగబడి వస్తున్నారు అని అంటే చాలా వరకు పెట్రోల్ దొరకట్లేదు కాబట్టి జనాలు రావడం కూడా జరిగింది. అందులో ఇక్కడ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి రావడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా లేదు, పెట్రోల్ కి డీజిల్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తూ ఉన్నప్పటికీ మరి ప్రజలు మాత్రం చూస్తున్నాం కదా ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. రావడానికి పెట్రోల్ పట్టించుకోవడానికి మొత్తం కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా సేపు ఎండలో మొత్తము ఇక్కడ నిలబడిపోయి కూడా వాళ్ళు వెయిట్ చేసి ఇక్కడ పెట్రోల్ పట్టించుకుంటున్న తరుణాలు కూడా చూస్తూ ఉన్నాం ఈ క్షణాలు అయితే. ఎందుకంటే ఈ ఎండ ముందే ఎండాకాలంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు, ఎండకు తట్టుకోలేక కూడా. భయ్యా ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. దొరుకుతలేదా పెట్రోల్? ఎక్కడ దొరకకనే ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఎందుకు పడతారు? ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమో లేదు దొరుకుతుంది మేము అందరికి పడుతున్నాము అంటున్నారు. ఎక్కడ మేడం, చాలా బంక్స్ అన్ని బందే ఉన్నాయిగా. చాలా వరకు అన్ని పెట్రోల్ దొరికితే ఇంత ఇబ్బంది కూడా పడరు కదా. మాక్సిమం డ్యూటీలో వదిలేసుకొని దీని కోసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా సార్ డ్యూటీలకు ఎట్లా మరి టైమింగ్ కి చేరుకుంటున్నారా? ఎవరి అంటే పెట్రోల్ దొరికిన దానికోసం వెళ్ళిపోతున్నారు అంతే, కష్టమే. మరి ఒకవేళ నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ వచ్చేది స్టాక్ కూడా ఆగిపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చాలా బెటర్ అనుకుంటాను అంతే. మరోసారి లాక్డౌన్ ఎందుకు లాక్డౌన్ చేస్తున్నారో అర్థమైతలేదు, కానీ పెట్రోల్ ఎందుకు దొరకట్లేదు కానీ తెలియట్లేదు మేడం. అంత మళ్ళీ యుద్ధం ఆగిపోయింది అంటారు, ఒకసారి మళ్ళీ ఏదో అంటారు. ఓకే మీరు చెప్పండి అంకుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఒక 15 minutes అయిందమ్మా నాకు వచ్చి. ఎట్లా మరి పెట్రోల్ దొరుకుతలేదు అంటున్నారు, స్టాక్ లేదంటున్నారు, బయటికి వెళ్ళే వాళ్ళ నిన్న బాగుండే పెట్రోల్ ఉప్పల సైడ్ పోయినా నేను, కానీ ఇలానే కొంచెం కనిపిస్తుంది అంతే.
ఈ రోజు మళ్ళీ కూడా కష్టం అవుతూ ఉంది పెట్రోల్ కి అని చెప్పేసి చాలా మంది ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యేలాగుంది. పెట్రోల్ బంకులలో ఇదే కొనసాగితే, ఈ పరిస్థితే కొనసాగితే లాక్డౌన్ తప్పదేమో అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డ్యూటీలకి వెళ్లే వాళ్లకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మేము పెట్రోల్ కోసం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. కాబట్టి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే బెస్ట్ గా మేము వర్కులు చేసుకుంటాము అని కొంతమంది చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు తిరగడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు నెలకొనకుండా చూడాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. మరి పెట్రోల్ బంకులు ఎక్కడైనా క్లోజ్ ఉన్నాయేమో అవి కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ వినయ్ తో నిర్మల RTV.